మాట్లాడతారు. ఎస్పెషల్లీ ఏదన్నా వచ్చిందంటే అంటే ఫ్యాన్స్ నీకు అభిమానులు రాకపోయినా పర్లేదు, దురభిమానులు ఉండకూడదు, అంటే నెగిటివ్ బ్యాచ్ పెరగకూడదు. అది జరిగిందంటే ప్రమాదం ఎవరికైనా సరే. అందుకని ఎవరు కూడా నెగిటివిటీని యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంట్రవర్సీ, ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఉన్నాడు, అతను యాక్టరు. తన వరకు కాంట్రవర్సీ వచ్చిన తర్వాత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అతను ఉంటే చూడట్లేదు సినిమాలు. అట్లాగే ఇతను ఉన్నాడు పృథ్వీరాజు, పోసాని కృష్ణమురళి, ఆలీ, రోజా, ఇట్లాంటి వాళ్ళని చూస్తే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక వీళ్ళు అటు బాలయ్య మీదనో వాళ్ళ మీద మాట్లాడక తప్పదు, చిరంజీవి మీదనో పవన్ కళ్యాణ్. అప్పుడు వీళ్ళు అణచివేయబడ్డారు ఆ సినిమా రంగంలో. చూసాం కదా ఇది ప్రత్యక్షంగా. వాళ్ళకి సంబంధించిన అవకాశాలు తగ్గిపోయి బాగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు చిరంజీవికి వచ్చేటప్పటికి ఇంకొక కాన్సెప్ట్ నడుస్తుంది. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఎందుకు, ఒకప్పుడు ఒక వెలిగిన వాడు ఆ తర్వాత ఇటు వచ్చాడు రాజకీయాల వైపు. ఈ రాజకీయాల్లో మనం పొసగలేమనుకున్నాక ఆ గంటా శ్రీనివాసరావు పుణ్యమా, రామచంద్ర పుణ్యమా అని చెప్పి పార్టీని అటు రాసి ఇచ్చేశాడు. ఇచ్చేసేసి కాంగ్రెస్కి ఇచ్చేసి అది తీసుకున్నాడు. తర్వాత తను శాంతం బయటికి వెళ్ళాలనుకుంటే కాంగ్రెస్ అధినాయకత్వానికి రాజీనామా సమర్పించి, అయ్యా మీరు ఎంతవరకు నాకు ఇచ్చిన అండకి ధన్యవాదాలు, మీ పార్టీ బాగుండాలని కోరుకుంటున్నాను, కానీ నాకు ఇంకా రాజకీయాలు వద్దని కోరుకుంటున్నాను అని ఓ దన్నమైన